నమస్తే. ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఎస్పెషల్లీ మన భారత్‌లో ఇంకా ఎక్కువగా దీని గురించి డిస్కషన్ చేసుకునేలాగా చేస్తున్నారు గూడా. క్రైస్తవ మతంలో అత్యంత పవిత్రంగా భావించేటటువంటి ష్రౌడ్ ఆఫ్ టూరిన్ అంటే యేసుక్రీస్తు సమాధి వస్త్రం. అంటే యేసుక్రీస్తు మరణించిన పిమ్మట ఆయన భౌతిక కాయానికి చుట్టిన వస్త్రముగా దీనికి పేరుందనమాట. అయితే శాస్త్రపరంగా, చరిత్రపరంగా రుజువులేమీ లేకపోయినా ఒక విశ్వాసంలాగా ఇది కూడా సుమారుగా 4.4 మీటర్ల పొడవు ఉండేటటువంటి ఒక నార వస్త్రం. అయితే దీని మీద తాజాగా ఒక డిఎన్ఏ పరిశోధన జరిగింది. నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్స్ అనేటటువంటి పరిశోధన అంట. అందులో కొన్ని అనూహ్యమైన విషయాలు వచ్చాయి అనేదే తాజా సంచలన కథనం. ఈ వస్త్రంపై భారతీయ మూలాలు ఉన్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. కేవలం భారతీయ మూలాలే కాదు, ఇతర కొన్ని దేశాలు, చైనా ఇత్యాది దేశాల మూలాలు కూడా ఉన్నట్లు గుర్తించారు. కానీ భారతీయ మూలాలు సుమారుగా 40% ఉన్నట్లుగా గుర్తించారు. అయితే ఈ వార్త అలా బయటకు రాగానే చాలామందికి ఎన్నో రకాల సందేహాలు మొదలయ్యాయి. అసలు ఈ వస్త్రం భారతదేశం నుండే వెళ్ళిందా? జీసస్కు భారత్కి సంబంధం ఉందా? దీని వెనుక ఏదైనా మతపరమైన వ్యూహం ఉందా? ఇవన్నీ కూడా చర్చలు జరుగుతూ ఉన్నాయి. అయితే వీటిపైన కాస్త శాస్త్రీయ వాస్తవాల్ని, చారిత్రక సాక్ష్యాల్ని పరిగణలోకి తీసుకుని విశ్లేషణ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇటలీకి చెందినటువంటి పాడువా అనే విశ్వవిద్యాలయ పరిశోధకులు చెప్పాను కదా, నెక్స్ట్ జనరేషన్ సీక్వెన్సింగ్ అనేటటువంటి అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి ఈ వస్త్రంపై ఉన్నటువంటి ధూళి కణాలని అలాగే నారపోగుల్ని పరీక్షించారు. ఈ పరిశోధనలో వస్త్రంపై ఉన్నటువంటి మానవ డిఎన్ఏలో దాదాపుగా 40% భారత ఉపఖండానికి చెందినటువంటి జెనెటిక్ గ్రూపులతో సరిపోలడం ఇవన్నీ కూడా జరిగాయి. కేవలం మనుషుల డిఎన్ఏ మాత్రమే కాకుండా భారతదేశంలో పండేటటువంటి అలసందలు వంటి మొక్కల డిఎన్ఏ కూడా ఆ వస్త్రంపై కనిపించిందట. అంటే ఈ వస్త్రం దాని సుదీర్ఘ ప్రయాణంలో భారతదేశంతో బలమైన సంబంధం కలిగి ఉంది అనేది శాస్త్రీయంగా నిర్ధారణ అయినటువంటి అంశం అంటున్నారు. ఏ పరిశోధనకైనా సరే విశ్వసనీయత చాలా ముఖ్యం. ఈ ఫలితాలు సైంటిఫిక్ రిపోర్ట్స్ మరియు బయో ఆర్కైవ్ వంటి ప్రతిష్టాత్మక వేదికల మీదనే ప్రచురితమయ్యాయి. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. శాస్త్రవేత్తలు పరీక్షించింది ఆ వస్త్రం లోపల ఉన్న వ్యక్తి డిఎన్ఏ కాదు, ఆ వస్త్రం మీద ఉన్న ధూళి నారపోగుల డిఎన్ఏ. ఈ వస్త్రం వందల ఏళ్లుగా ఎంతోమంది చేతులు మారింది, ఎన్నో ప్రాంతాలు చుట్టొచ్చింది. కాబట్టి దానిపై రకరకాల డిఎన్ఏలు ఉంటాయి. అయితే భారతీయ డిఎన్ఏ ఎంత అధిక శాతంలో ఉండటం అనేదే ఇప్పుడు మనకి చాలా పెద్ద చర్చనీయాంశం అయిపోయింది. ఈ పరిశోధన బయటకు రాగానే ప్రపంచవ్యాప్తంగా ఒక రకమైన చర్చలు. ఒక వర్గం వారు ఇది యేసు కాలం నాటిదే అని వాదిస్తూ ఉంటే, మరొక వర్గం ఇది మధ్యయుగ కాలంలో సృష్టించబడిన వస్తువు అని కొట్టిపారేస్తూ ఉన్నారు. నిజానికి అదే అనిపిస్తోంది. 1988లో కార్బన్ డేటింగ్ పరీక్ష జరిగింది ఇదే వస్త్రం మీద. అప్పుడు అది సాధారణ శకం 1260 నుంచి 1390 మధ్య కాలానిది అని తేలింది. అంటే జీసస్ కాలానికి ఈ వస్త్రానికి మధ్య సుమారుగా ఒక 1300 ఏళ్ల గ్యాప్ ఉంది. కానీ తాజా డిఎన్ఏ పరీక్షలు చెబుతున్నటువంటి భారతీయ కనెక్షన్ ఈ వస్త్రం యొక్క ప్రయాణ మార్గాన్ని కొత్తగా విశ్లేషించేలా చేస్తూ ఉన్నాయి. ప్రాచీన కాలంలో సిల్క్ రోడ్ అనే పేరిట చర్చ కూడా నడుస్తోంది. అసలు ఈ ష్రౌడ్ ఆఫ్ టూరిన్ చరిత్రను చూస్తే ఇది మొట్టమొదటిసారిగా సాధారణ శకం 1354లో ఫ్రాన్స్లో బయటపడింది. ఆ తరువాత 16వ శతాబ్దంలో ఇటలీలోని టూరిన్ నగరానికి తరలించబడింది. వస్త్రంపై ఒక వ్యక్తి యొక్క మసకబారిన ముద్ర కనిపిస్తుంది. అది సిలువ వేయబడిన వ్యక్తి గాయాలతో సరిపోలుతుంది అని ఒక విశ్వాసం. శతాబ్దాలుగా ఎంతోమంది రాజులు, క్రైస్తవ మత గురువులు దీన్ని పూజించారు, తాకారు. ప్రస్తుతం ఇది ఇటలీలోని సెయింట్ జాన్ ది బాప్టిస్ట్ క్యాథడ్రల్ చర్చ్లో భద్రపరచబడి ఉంది. ఈ వస్త్రంపై భారతీయ డిఎన్ఏ ఎలా వచ్చింది అనేదే కదా. దీనికి ఒక తర్కబద్ధమైన సమాధానం ఉంది. అదే మన భారతదేశపు ప్రాచీన వస్త్ర పరిశ్రమ. పూర్వకాలంలో భారతదేశం ప్రపంచానికి వస్త్రాలను ఎగుమతి చేసే కేంద్రంగా ఉండింది. అసలు వస్త్రాన్ని పరిచయం చేసిందే భారత్. సిల్క్ రోడ్డు ద్వారా మన దేశపు నాణ్యమైన నార వస్త్రాలు మధ్యప్రాచ్యానికి, యూరప్కి ఎగుమతి అయ్యేవి. బహుశా ఆ వస్త్రాన్ని తయారు చేసిన నేతగాళ్ళు భారతీయులు కావచ్చు, లేదా ఆ వస్త్రాన్ని తయారు చేయడానికి వాడిన నార భారతదేశంలో పండించి ఉండవచ్చు. ఇది మన ప్రాచీన సనాతన భారతీయ వాణిజ్య శక్తికి నిదర్శనం తప్ప ఇంకోటి కాదు. అయితే ఇక్కడ ఒక ప్రమాదం పొంచి ఉంది. కొంతమంది ఈ వార్తను పట్టుకొని జీసస్ భారతీయుడే అని, లేదా జీసస్ భారతదేశానికి వచ్చారు అని మత ప్రచారాలకు వాడుకునే అవకాశం కూడా ఉంది. దీన్ని వారి దృష్టిలో చెప్పాలంటే స్వదేశీకరణ వ్యూహం అంటారు. విదేశీ మతాలు అంటాం కదా, వారు దాన్ని మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారనమాట.
విదేశీ మతాలను భారతీయుల మీద రుద్దడానికి, ఆ మతాన్ని మన సంస్కృతితో ముడిపెట్టి అబద్ధాలను ప్రచారం చేయడానికి ఈ వార్తని వాడుతున్నారు కొంతమంది. ఆ వస్త్రం మీద భారతీయ డిఎన్ఏ ఉంది కాబట్టి ఆయన మనవాడే అని అమాయక ప్రజల్ని నమ్మించి మత మార్పిడులకు పాల్పడే అవకాశం కూడా ఉంది. మనం గమనించాల్సింది ఏంటంటే, బట్ట మీద భారతీయ ముద్ర ఉంటే అది నేసినవాడు భారతీయుడు అని అర్థం, అంతేకాని లోపల ఉన్న వ్యక్తి భారతీయుడని కాదు. మనం తెలుసుకోవాల్సింది ఒకటే, ఈ ష్రౌడ్ ఆఫ్ టూరిన్ మీద ఉన్న భారతీయ డిఎన్ఏ మన పూర్వీకుల నైపుణ్యాన్ని, మన దేశపు ప్రాచీన ఎగుమతుల గొప్పతనాన్ని చాటి చెబుతోంది. దీన్ని ఒక మతపరమైన రంగు పులిమి ప్రజల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నాల్ని మనం తిప్పికొట్టాలి. ఒక విదేశీ వ్యక్తి భారతీయుడు నేసిన బట్ట కట్టుకున్నంత మాత్రాన అతను భారతీయుడు అయిపోడు. అబ్రహామిక్ మతాలు కొన్నిసార్లు తమ మత ప్రచారాలకి కొత్త కొత్త ఇంధనాలను తయారు చేస్తూ ఉంటాయి. అందులో ఇలాంటి కథనాలు కూడా ఉండవచ్చు. కనుక వీటిని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. జీసస్కు భారత్కి సంబంధం లేదు. మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్.